నమస్కారం గురుగారు. మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికీ మంచి జరగాలి. గురుగారు, అసలు గరుడ సేవ అనగానే తిరుమలలో జరుగుతుంది అన్నప్పుడు ప్రపంచమంతా పరుగులెత్తేసి వస్తూ ఉంటుంది. ఇన్ని సేవలు ఉన్నాక ఎందుకు గరుడ సేవకు అంత ప్రాముఖ్యత? భగవద్గీతలో శ్రీకృష్ణ వారు చెప్పారు, మునులలో నేను నారదుణ్ణి, దేవతల్లో దేవేంద్రుణ్ణి, పక్షులలో గరుత్మంతుని అని చెప్పాడు. సాక్షాత్ నేనే గరుత్మంతుని అని చెప్పాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు పరిపూర్ణ అవతారం. పరిపూర్ణ అవతారం అంటే ఏమి? ఆయనే రాముడని శ్రీకృష్ణుడు తెలుసు, ఆయనే నరసింహస్వామి అని ఆయన తెలుసు, ఆయనే వరాహస్వామి అని తెలుసు, ఆయనే కూర్మావతారం మత్స్యావతారం ఆయనకి తెలుసు, ఆయనే పరశురాముడు తెలుసు, ఆయనే వామనావతారం తెలుసు. అంటే మొత్తం బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసు శ్రీకృష్ణుడికి. అందుకే సంపూర్ణ అవతారం. అదే రాముడికి మనం శ్రీ మహావిష్ణువు తెలియదు, నరసింహస్వామికి మనమే ఇంతకుముందు కూర్మావతారం మత్స్యావతారం తెలియదు, మనమే వరాహవతారం కూడా తెలియదు. ఏ అవతారానికి ఆ అవతారం వరకే వాళ్ళు ఉన్నారు అంతే. అన్ని అవతారాల గురించి ఇంక రాబోయే దాని గురించి A to Z తెలిసినటువంటి ఒక పెద్ద గైడ్, ఒక డిక్షనరీ లాంటి అవతారం. అందుకే శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతారం. ఆయన మొత్తం మైండ్ గేమ్. యుద్ధ ఆయుధం పట్టను యుద్ధం చేయనున్నాడు. ఆయన చేయాల్సింది మైండ్ వర్క్. ఆయన చెప్పిన మాటే గరుత్మంతుడు నేను పక్షుల్లో అని చెప్పాడు. మహావిష్ణువు యొక్క వాహనము. మరి గరుత్మంతుల వారి యొక్క విశిష్టత ఎంత ఉంటుందంటే, గరుడ సేవ చేస్తే ఇంకా మహావిష్ణుని పూజించాల్సిన పని లేదు, ఆటోమేటిక్గా మనకు వచ్చేస్తుంది. నరేంద్ర మోడీ గారి అపాయింట్మెంట్ కావాలంటే ముఖ్యమంత్రులు పెద్ద పెద్ద మినిస్టర్లు కూడా 2-3 రోజులు వెయిట్ చేస్తారు ఢిల్లీలో. అపాయింట్మెంట్ రేపు దొరుకుతుంది, సాయంత్రం అంట, తెల్లవారుతంటని. నరేంద్ర మోడీ గారి కార్ డ్రైవర్ని పట్టుకుంటే 5 నిమిషాలు తీస్తాడు. ఇక్కడ గరుత్మంతులను పట్టుకుంటే మహావిష్ణు గారి అపాయింట్మెంట్ మనకు దొరికిపోతుంది. డైరెక్ట్గా మహావిష్ణువు కోసం పోతే మనలాగా ఎంతమందో. వాహన సేవ చాలా విశిష్టమైంది. ఓ వ్యక్తి ఉంటాడు, ఆయనకు ఓ బెంజ్ కార్ ఉంటుంది, లేదంటే ఆడినో స్కోడానో బెంజో BMW క్రూజరో హమ్మరో ఏదో ఒకటి ఉంటుంది, కాస్ట్లీ కారు. దాని మీద కూడా రాయేస్తాడు. ఒప్పుకుంటాడు అతను? లేదు. దాన్ని తుడుస్తాడు నీట్గా, అతనికి ఏదైనా డబ్బులు ఇస్తాడు. అతను వాహన సేవ చేశాడు. అతను గరుడ సేవ చేస్తే మహావిష్ణువు ఎక్కడిగా ఉండి అక్కడ తీసుకెళ్లేది గరుడ సేవ. గరుత్మంతుల వారు, లక్ష్మీదేవి, మహావిష్ణువు ఆ పైన కూర్చొని మనకు ఫోటోలు ఉంటాయి. కాబట్టి అదే గరుడ మహావిష్ణువుకి ఇష్టమైన వాహనం. కాబట్టి అదే వాహనం పైన శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉత్సవంగా తీసుకొస్తే దాన్ని చూడడం వల్ల సమస్త సర్పదోషాలు నశిస్తాయి. సర్పదోషాలు? గరుత్మంతుల వారి ఆహారమే సర్పాలు, పాములు. ఆయన దగ్గర గరుత్మంతుని పూజిస్తే పాములు మన దగ్గర రావు. అంటే జాతకం సర్పదోషం 100% బర్న్ అయిపోతుంది. సర్పదోషం ఉన్న పోయి పాములకే పూజిస్తూ ఉంటారు, పుట్టలకు పాలు పోస్తారు, ప్రదర్శన చేస్తారు, ప్రతిష్ఠ చేస్తారు. అవును. అంటే ఇప్పుడు ముండ్ల చెట్టుకు నీళ్ళు పోస్తే ఏమొస్తాయి? చెట్టు పెరుగుద్ది, ముండ్లే వస్తాయి. పండ్ల చెట్టు నీళ్ళు పోస్తే పండ్లే వస్తాయి. పువ్వుల చెట్లకు నీళ్ళు పోస్తే పూలే. మరి దోషానికి పూజ చేస్తే దోషమే వస్తుంది. దానికి విరుగుడుగా ఏం చేయాలి? గరుత్మంతుని దగ్గర పోతే దోషం పోతుంది. గరుడ సేవ చేస్తే సర్పదోషం ఉండదు. సర్పదోషం అంటే ఏం ఫలితాలు తెలుసా? వాళ్ళకు ఊహించుకుంటూ ఉంటారు ఎక్కువగా. తొందరలో ఏదో కోటేశ్వర్లు అయిపోయినట్టు, వీళ్ళు సినిమా హీరో అయినట్టు, ఏది కనిపిస్తే అది వీళ్ళు అయినట్టు ఊహించుకుంటూ ఉంటారు. ఇట్లే జీవితం గడిచిపోతుంది. ఫైనల్ చూస్తే ప్రాక్టికల్గా వీళ్ళకి ఏమి ఉండదు. వీళ్ళ ఆలోచనలు మెటీరియల్ కావు. బ్యాక్ పెయిన్ ఉంటుంది, స్నేహితుల ద్వారా మోసపోతారు, బంధువుల వాల్యూ ఉండదు. పాములు కదా సర్పదోషం అంటే. భార్యాభర్తలు పాములకు బుస కొట్టుకుని గొడవ పడుతూ ఉంటారు. సంపాదన లేకపోతే భార్య ఏం చేస్తుంది? గొడవ పడుతుంది. మ్యాచ్ అంతా ఆడేసి విన్నింగ్ షాట్ ఒకటి ఉంటుంది కదా, ఈ షాట్ కొడితే గెలుస్తుంది టీం అన్నప్పుడు ఆ షాట్ కొట్టలేరు, మ్యాచ్ అంతా ఆడతారు. నమ్మక ద్రోహాలు ఖచ్చితంగా జరుగుతాయి. వీళ్ళ నిర్ణయాలు వీళ్ళకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. మళ్ళీ పోయి పుట్టలకే పాలు పోస్తారు. అంటే దోషానికి మళ్ళీ దోషం పెంచుకుందని పోతుంటారు. ఎన్నిసార్లు చేసినా అడిగితే, జ్యోతిష్ని అడిగితే మళ్ళీ ఇంకోసారి చేయండి అంటారు. అంటే మళ్ళీ ఇంకోసారి పోయి దోషాన్ని మళ్ళీ లోడ్ చేసుకోవాలి. గరుత్మంతుల దగ్గర వీళ్ళు ఒక అరగంట కూర్చుంటే అగరవతులకి ఇచ్చి ఆయన చూపు, ఆయన కూడా ఇబ్బంది పడతాడు. ఏంది వచ్చినాడు కండ్లకు అడ్డంగా కూర్చున్నాడు ఈ వ్యక్తి, ప్లేస్ పోకుండా ఇంతసేపు, అది సమస్య ఏంది అని దేవతా చూపు పడితే చాలు, ఓహో సర్పదోషమా, దానికే ఎంత దూరం వచ్చాడు అనుకున్నాను చాలు. ఆ పాటికే దేవుడి యొక్క చూపు ఒక్కసారి నా కళ్ళ చూడవా, ఒక్కసారి నా కళ్ళ చూడవా, నీ చూపు నా పైన ప్రసరించవా అంటారు దేవుణ్ణి. అంతేగాని నువ్వు నాకు అది ఇది అని చెప్పరు, చూడు నా కళ్ళ చాలు, లైఫ్ అంతా సెటిల్ అయిపోతుంది. దేవతా చూపులు అంత శక్తి, కాస్మిక్ రేస్ వస్తాయి. ఆ విగ్రహం ఆడ పెట్టేటప్పుడే కింద యంత్ర తంత్ర నిర్మితంగా సకల పాప శాప దోష నిర్మూలన జరిగే విధంగా సంకల్పాలతో పెడతారు విగ్రహాలన్నీ. అక్కడ ఊరికెత్తి రాళ్ళు పెట్టరు. అప్పుడు ఏమవుతుంది? ఆ శక్తి మన పైన ప్రసరిస్తుంది. ఆ లైట్ కాంతి మన పైన ప్రసరించిందా? లైట్ నెత్తిని కట్టుకున్నాను నేను మీ వచ్చి మీ చెవులో చెప్తున్నానా? నేను చెప్పడం ప్రసరించింది నా మాట మీకు. దేవతా శక్తి కూడా ఇంతే. అప్పుడు సర్పదోషం దరిదాపులకు రాదు. పోలీస్ దగ్గరికి వెళ్ళి దొంగ ఇంటికి వస్తాడు, అంతే రారు.
కాబట్టి సర్పదోషం ఉన్న వాళ్ళు సర్పశబ్దంతో ఉన్న వాళ్ళతో అసలు తిరగకూడదు. అంటే గురుగారు నాగరాజు, నాగరాణి, నాగవేణి, నాగలక్ష్మి, నాగయ్య, నాగేంద్ర, నాగభూషణం, నాగరత్నం, ఇలాంటి. ఆదిశేషు, శేషబాబు, శేషాచలం, ఫణికుమార్, వాసుకి, ఓకే. ఇవన్నీ నాగసాయి, శేషసాయి, సర్పశబ్దంతో ఉన్నవాళ్ళు. ఈ దోషం ఉన్న వాళ్ళు ఆయన ప్రేరుతో ఉన్న వాళ్ళతో ఎక్కువగా అంటిముట్టి కలిసి భోజనం చేయకూడదు, ప్రయాణం చేయకూడదు, డిస్కషన్ కూడా చేయకూడదు. ఏమంటే ఏమని ఉండాలి, గొడవ పడమని చెప్పాను నేను. పాముల్లాగా మెలికలు ఫుడ్ తినకూడదు. నూడిల్స్, పరోటాలు, పొట్లకాయ, ముల్లంగి, జంతికలు, జిలేబీ, సేమియా పాయసము, ఇంత పాముల్లాగా మెలికలు ఉంటాయి. దీన్ని ఎక్కువ ఇష్టపడి లాగుతూ ఉంటారు, కడుపులోకి దోస్తూ ఉంటారు. పాముల్లాగా మెలికలు డ్రెస్సులు వేయకూడదు. డ్రెస్సింగ్లో, ఫుడ్లో, అన్నిట్లో ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఎవరు ఏ డ్రెస్ వేసినా చూస్తారు, బాగుందంటే బాగుందని చెప్తారు, ఇలా బాగాలని చెప్తారు. సర్పదోషం ఉన్నప్పుడు తత్సంబంధమైన కారకత్వాలకు దూరంగా ఉండాలి. ఇంక వేరే వేసుకోవచ్చు కదా. ఇలా ఉంటుంది. కాబట్టి గరుక్మంతులను ఆరాధిస్తే అతి భయంకరమైన సర్పదోషం నశించిపోతుంది. మరి అక్కడికి వెళ్ళి గరుడ సేవలో పాల్గొన్న వాళ్ళందరికీ సర్పదోషం ఉంటుందా? ఆ రోజు గరుక్మంతులు చాలా సంతోషంగా ఉంటారు. మహావిష్ణువు ఆనందంగా ఉంటాడు. ఆనందంలో ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళందరినీ ఆశీర్వదిస్తూ వెళ్తాడు 4 మాడ వీధుల్లో. వాళ్ళు ఆ బ్లెస్సింగ్స్ అంతా వాళ్ళకంతా వచ్చేస్తాయి. అబ్బా నేను గరుడ సేవకు పాల్గొన్నా, నాకు సూపర్ అన్నీ కలిసి వచ్చాయి, రేపు వచ్చి మళ్ళీ గరుడ సేవకు వెళ్తుంటారు. అంటే అది వాళ్ళకు 1 year పాటు ఛార్జింగ్ అవుతుంది లైఫ్. గరుడ సేవ అంటే ఓన్లీ తిరుమలలోనేనా గురుగారు? బయట కూడా ఎన్నో ఆలయాలు చేస్తారు. మీకు కుంభకోణం దగ్గర నాంచేర్ అని ఒక ఆలయం ఉంది, నాంచేర్ టెంపుల్. ఆ నాంచేర్ టెంపుల్లో గరుడ విగ్రహం ఉంది. ఆ గరుడ విగ్రహాన్ని పైన మహావిష్ణుని పెట్టి 4 బయట తీసుకొస్తారు గరుడ విగ్రహాన్ని. 4 తీసుకొచ్చినప్పుడు 4 ఎత్తగలిగిన బరువు ఉంటుంది. కొద్ది దూరం వెళ్ళగానే బరువు పెరిగిపోతుంది విగ్రహం. 8 మంది మోస్తారు. ఇంకొంత దూరం పోగానే 16 మంది ఎత్తుతారు. ఇంకొంత దూరం పోగానే 32 మంది, ఇంకొంత దూరం 64 మంది. నిజంగానా? రియల్ స్టిల్ నవ్ ఈ రోజు కూడా జరుగుతుంది. నాంచేర్ టెంపుల్లో ఇప్పుడు కూడా వెళ్ళొచ్చు. గరుడ విగ్రహం బరువు పెరుగుతుంది. ఆయన మొహంలో కూడా విపరీతమైన సంతోషం పెరుగుతుంది. ఆ సంతోషాన్ని, ఆ బరువు పెరిగి వీళ్ళు మోసే వాళ్ళ అవస్థను చూసేదానికి పోతారు అక్కడికి. 4 మోయగలిగేది 60 తిరిగి మంది మళ్ళీ దాకా తిరుక్కొని ఆలయంలోకి వచ్చాక బరువు తగ్గుతూ వస్తుంది. అందరూ ఒక్కొక్కరు వదిలేస్తూ వస్తారు. 4 మాత్రం ప్రశాంతంగా వచ్చి పెడతారు. ఇప్పుడు కూడా ఆ విగ్రహం ఉంది, చూడొచ్చు. నేను పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో చెప్పలేదు అడ్రస్. కుంభకోణం దగ్గర నాంచేర్ టెంపుల్లో ఉంది. నేను ఇంటర్వ్యూ అయిపోగానే ఫస్ట్ థింగ్ చూస్తా గురుగారు. చూడండి చక్కగా. అట్లా అది సైంటిఫిక్ గా ఏమన్నా ప్రూవ్ అయింది? ఎందుకు మన భారతదేశంలో ఎన్నో ఆలయాల్లో సైంటిస్టులు వాళ్ళ తాత ముత్తాతలందరూ రోజు పరిశోధన చేసి ఏమీ అర్థం కాకుండా నమస్కారం చేసుకుని భయపడి వెళ్ళిపోయారు. శ్రీకాళహస్తి టెంపుల్లో శివలింగం గాల్లో తేలుతా ఉందంటే ఎవరు నమ్మలేదు. ఒక వస్త్రం శివలింగం కింద పెట్టి ఇలా మెల్లగా తీస్తానికి వస్తూ ఉంది. అంటే గ్యాప్ ఉంది భూమికి శివలింగానికి. అందుకే వాయులింగం ఉంది, గాల్లో తేలుతుంది కాబట్టి. ఆ శివలింగం నుంచి గాలి వస్తూ ఉంది. ఆ గాలికి అక్కడ ఒక దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం ఆడుతూ ఉంటుంది. ఆ శివలింగంలో వచ్చేసి గాలే. ఈ 2 జ్యోతులతో వెలుగుతున్న దీపమే పాము నాలుక, అదే రాహుగ్రహం శివుడి ముందర ఉన్నాడు. ఈ దీపం ఆడుతుంది అనేదానికి శివలింగంలో గాలి వస్తుందని ఇదే నిదర్శనం. అమ్మవారు వడ్డానం కట్టుకుంది, అదే కేతుగ్రహం, రాహుకేతు స్థానం అది. దీనిపైన ఆ శివలింగం ఎందుకు తేలుతుందని తేల్చలేక వెళ్ళిపోయారు సైంటిస్టులు. ఇటువంటివి ఎన్నో వేలకు వేలు ఉన్నాయి మన భారతదేశంలో చెప్తే. అదే నాంచేర్ టెంపుల్లో గరుడ విగ్రహం. గరుడ సర్పదోషం వాళ్ళు గరుక్మంతుల వారి టాటు వేసుకోవచ్చు, గరుడ సింహంలో రింగ్ పెట్టుకోవచ్చు, డాలర్ వేసుకోవచ్చు, ఇంట్లో గద్ద ఫోటో పెట్టుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. ఆ గుర్తులు అనేవి ఎక్కువగా ఉంటే ప్రపంచంలో ప్రతి దేశము గరుక్మంతుల సింహలు వాడుతుంది. వాళ్ళకి జ్యోతిష్యం తెలుదు, పురాణం తెలుదు. ఆపరేషన్ గరుడ అంటే సీక్రెట్ ఏజెన్సీస్ ఉంటాయి కదా, అవునవును, ఆపరేషన్ గరుడ అంటారు. మరి దానికి ఇంకో పేరు ఎందుకు పెట్టకూడదు? గద్ద సింహలు పెడతారు. సిబిఐడి, సిబిసిఐడి, సీక్రెట్ ఏజెంట్స్, స్పై ఏజెంట్స్ అంతా కూడా గరుడ సింబల్ పెట్టుకుంటారు. వాళ్ళకి అదే కనెక్ట్ అవుతుంది. గరుడ పక్షి ఎంత ఎత్తు ఎదిగితే అంత క్లియర్గా కింద చూడగలుగుతుంది. విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు ఫారిన్ ఫ్లైట్లో పోవాలి కదా, ఆయన పక్షి రాజు గరుక్మంతులు సేవ చేస్తే ఫారిన్ ఛాన్సెస్ దొరుకుతాయి. ప్రమోషన్స్ రావాలంటే, డెవలప్ కావాలంటే గరుడ సేవ చేస్తే ప్రమోషన్స్ దొరుకుతాయి. సర్పదోషం పోవాలంటే గరుడ సేవ చేస్తే ప్రమోషన్స్ వస్తాయి. చాలా థింగ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి మొత్తం దానికి. మరి ఎందుకు అలా పెట్టారు? ఎత్తుకు ఎదగాలంటే. అంటే గరుక్మంతుడు కింద తిరగడు కాకిలాగా, ఆయన ఆకాశంలో తిరుగుతాడు ఆయన. అందుకే మహావిష్ణువు ఇష్టపడ్డాడు, నేనే గరుక్మంతుడు అన్నాడు. ఇదే గరుడ విగ్రహాన్ని మేము ప్రాణప్రతిష్ఠ చేసి ఇస్తున్నాం ప్రజలకు. అవునా? అభయహస్త కరుంగలి తంత్ర విగ్రహాన్ని ఇస్తున్నాం మేము. అభయహస్తం అంటే ఏమి? ఇలా ఉంటాడు గరుక్మంతుడు. ఏదైనా ఆలయాలను చూస్తే నమస్కార వదనంలో ఉంటాడు, అంటే సైకాలజీ. అభయహస్తం అంటే నా దగ్గరికి వచ్చిన కాపాడుతానని అర్థం. ఇలా ఉంటే భక్తి పారవశ్యంలో ఉన్నట్టు అర్థం. 12 మంది బ్రాహ్మణులు పెట్టి గరుడమాలా మహామంత్రము 1,20,000 సార్లు, గరుడ పంచాక్షరి మంత్రం 1,20,000 సార్లు, 2,40,000 సార్లు మంత్రజపం చేసి ఆ మంత్రశక్తిని రిజిస్టర్ చేసి ఈ విగ్రహాన్ని అంటే ప్రాణప్రతిష్ఠ చేసి హోమ భస్మము, గరుడ విగ్రహము, మంత్ర పుస్తకము, ప్రసాదాలతో సహా సెట్గా ఇస్తున్నాం మేము.
ఇప్పుడు చేస్తున్నారా గురుగారు? ఇస్తున్నాం మేము ఒకవేళ ఎంతమందికి అది ఇస్తున్నాం. కావాలి అని అంటే కింద నెంబర్ ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. గరుడ సేవ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. ఎక్కడున్నా కూడా జాతకంలో ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమే. ఎందుకు ప్రతి జాతకంలో రాహుకేతులు ఉంటారు, అవును 100%. వాళ్ళు ఉంటారు. బ్రహ్మదేవుడు వరం ఇచ్చేశాడు, కలియుగం మీదే అని ఇచ్చేశాడు వరమానికి. ఆశ వచ్చి రాహువు, నిరాశ కేతువు. ఆశ నిరాశల మధ్యలో అందరూ ఉంటారు. ఓకే ఓకే. వీళ్ళిద్దరూ 20-20 మ్యాచ్ ఆడేస్తున్నారు రాహుకేతులు జనాల్ని. వీళ్ళు మళ్ళీ పోయి పుట్టలకు పూజ చేస్తున్నారు. అప్పుడేమవుతుంది, ఇంకా గట్టిగా చుట్టుకుంటున్నాయి ఇవి. రండి రండి, వెల్కమ్ వెల్కమ్, రండి రండి, నేను చూసుకోండి మీ కథ మేము మింగేస్తాం. కాబట్టి గరుడ సేవ, గరుత్మంతుల వారు పాములను అంతరించేదానికి, సర్పలోకను అంతరించేదానికి పుట్టాడు. ఓకే ఓకే. ఆయన చరిత్ర చాలా పెద్దది. వాళ్ళమ్మ బానిసత్వంలో ఉంటే ఆమెను విడిపించడానికి ఆయన సర్పలోకాన్ని అర్థం చేసిన పుట్టిన వ్యక్తి అయినా. అందుకే పక్షిలోకానికి రాజు అయ్యాడు. ఆయన శక్తి ఎంతైనా, మహావిష్ణువు అవసరమే లేదు. గరుత్మంతులు అని గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన పిఏ మన చేతులు ఉంటే ఎమ్మెల్యే మన చేతులు ఉన్నట్టే. అవును. పోయి గొడవపడి ముందు ఈ ఫైల్ సంతకం పెట్టి ఉంటాడు. సేమ్ గరుత్మంతుడు అంతే, మహావిష్ణు లక్ష్మి మీద గొడవ పడతాడు. మన ఫైల్ అన్ని ఫైళ్ళు పక్కకు దోసేసి దీన్ని చూసి మళ్ళీ చూసుకోండి అంటాడు. మనల్ని ప్రయారిటైజ్ చేస్తాం. అందుకు వాహన సేవ గొప్పది. నందీశ్వరుడి పైన ఊరేగుతున్న శివపార్వతులను ఉత్సవంలో పాల్గొనొచ్చు. భైరవ సేవ చేస్తే కుక్కలకు ఫుడ్ పెడితే కాలభైరవుడు యాక్టివేట్ అవుతాడు. కాకికి అన్నం పెడితే శనేశ్వరుడు యాక్టివేట్ అవుతాడు. దేవతలందరికీ వాహన సేవ చాలా ఇష్టమైంది. చాలా మంచి విషయాలు చెప్పారు గురుగారు. ఖచ్చితంగా ఇవన్నీ అందరూ పాటించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు.